అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను గుమ్మడికాయ పులుసు రెసిపీ షేర్ చేస్తున్నాను. రెగ్యులర్ పులుసులాగా కాకుండా ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేసి టేస్ట్ బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. గుమ్మడికాయలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. వారానికి ఒకసారైనా మన డైట్లో గుమ్మడికాయని యాడ్ చేసుకుంటే హెల్తీగా ఉంటాం కదా. మరి ప్రాసెస్ చూసేద్దామా. ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా తరిగి పెట్టుకుంది ముక్కలు, 4 చిన్న ఉల్లిపాయలు, మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ మీదే ఒక 2 నిమిషాల పాటు మగ్గనే వాళ్ళు మూత పెట్టేసి, ఈ మగ్గే లోపల ఒక చిన్న గుమ్మడికాయ ముక్క, అంటే 1/2 కేజీ ముక్క అనమాట ఇది, అది ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తొక్కు తీసేసి. ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకొని కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. లేదు అంటే మీరు కుక్కర్లో 1 విజిల్ వచ్చేలాగా కొన్ని వాటర్ వేసి ఉడికించుకొని కూడా పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఉడకనివ్వాలి. గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకున్నప్పుడే మీకు పులుపు తగినంత చింతపండు నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోండి. నేను చింతపండు పేస్ట్ వేసేసాను అనమాట. పులిహోర చేసినప్పుడు చింతపండు పేస్ట్ ఎక్స్ట్రా ఉంటే తీసి పెట్టుకున్నాను, అది ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇదిగోండి 80% ఉడికిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం పులుసు అవన్నీ వేసి ఇంకొక 5-6 నిమిషాలు ఉడికి పెడతాం కదా, అప్పుడు ఉడికిపోతుంది అనమాట. నెక్స్ట్ కొంచెం బెల్లం వేసుకోవాలి. ఏ పులుసులో అయినా కానీ కొంచెం బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ చింతపండు పేస్ట్ వేసేసాను, మీరు పులుసు వేసుకోండి. రుచికి తగినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, కొత్త ఇంగ్రీడియంట్ యాడ్ చేసి పులుసు చేశానని చెప్పాను కదా, అదే సాంబార్ పొడి, మిరియాల పొడి అనమాట. ఎప్పుడు నేను ధనియాల పొడి అవి వేసే చేస్తాను, కానీ ఫస్ట్ టైం ఇలా చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. నెక్స్ట్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఉంటే 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, కంపల్సరీ కాదు. రుచికి తగినంత ఉప్పు వేసుకొని సెట్ చేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే ఉడకనిచ్చి కన్సిస్టెన్సీ ఈ విధంగా చిక్కబడే వరకు ఉడకనిచ్చుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. గుమ్మడికాయ తినడం వల్ల హార్ట్కి మంచిది, ఐస్కి మంచిది, ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ చేసి హెల్త్ బాగుండేలాగా చేస్తుంది. స్కిన్కి మంచిది, డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేసేలా చేస్తుంది. లో క్యాలరీస్, హై ఫైబరు ఉంటాయి. మరి వారానికి ఒకసారైనా తింటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం కదా. వేడి వేడి అన్నంలో వేడి వేడి పులుసు వేసుకొని 2 అప్పడాలు నంచుకొని తింటూ ఉంటే భలే బాగుంటుంది కదా. మరి మీరు ఇలా తింటారా? మరి మీరు ట్రై చేసి బాగుందా లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి.